నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ అయిన తనుష్క మ్యామ్ ఉన్నారు. ఈ రోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా, మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, మంచి జరిగిన వాళ్ళలో అవును మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు కదా. అవును అయితే ఒక క్లయింట్ ఇప్పుడు మనతో పాటు జాయిన్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో Okay. వాళ్ళ కాల్ ఒకసారి తీసుకుందాం అమ్మా. తప్పకుండా అండి. హలో అమ్మా, నమస్తే హాయ్ అండి. అండి. నమస్తే. నా పేరు కీర్తి అండి, నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మనతో పాటు తనుష్క మ్యామ్ ఉన్నారు. మ్యామ్ కి మీరు ఎప్పటి నుంచో క్లయింట్ కదా. అవునండి. అయితే మ్యామ్ వీడియోస్ చూసి మీరు రెమెడీస్ ఫాలో అయ్యి బాగా జరిగింది కదా మీకు. మీ ఎక్స్పీరియన్స్ అవునండి. మాతో ఒకసారి షేర్ చేస్తారా? యాక్చువల్ గా 2007 నుంచి నాకు పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 2007 నుంచి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇంకా 6 months అవుతుంది, 6 months అవ్వదు. ఓకే. కంటిన్యూస్ గా ఇంకా అవుతూనే ఉండేది. ఇలా ఇంకా ఇంజెక్షన్స్ కూడా చేసేవాళ్ళు. డాక్టర్స్ కూడా ఏంటమ్మా ఇంకా ఇట్లా అవుతుందని వాళ్ళు కూడా ఇంకా అనేవాళ్ళు. ఓకే. ఆ పీరియడ్ ప్రాబ్లమ్స్ అస్సలు తగ్గలేదు. మొన్నటి దాకా కూడా ఉన్నాయండి. అయితే ఆ తర్వాత మైగ్రేన్ ఇదంతా ఇంకా స్టార్ట్ అయింది. బ్యాక్ పెయిన్, మైగ్రేన్, ఓకే. హెల్త్ ఇష్యూస్ వేరేవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. మెల్లమెల్లగా మేబీ టాబ్లెట్స్ అవన్నీ ఎక్కువ వాడటం వల్ల స్కిన్ ప్రాబ్లం కూడా రావటం వల్ల జరిగినాయండి. ఓకే. మ్యామ్ ఎప్పుడు కలిసారమ్మా మీరు? మ్యామ్ ని చాలా రీసెంట్ గానే కలిసామండి. ఇట్లానే యూట్యూబ్ లో వీడియో చూసి లాస్ట్ ఛాన్స్ గా ఇంకా మేడం కి ఇంకా సరే అని చేసాము మేడం. ఇంకా మా అమ్మగారు కూడా ఇంకా ఎక్కడ ఆ పూజ ఈ పూజ ఏం చేసినా అసలు లాభం ఏం లేదు. ఇంకా సరే లాస్ట్ గా ఇది ట్రై చేద్దాము, ఇంకా ఏదైతే అది అయింది అని ఇంకా లాస్ట్ గా మేడం కి ఫోన్ చేసాము. చేశాక మేడం నాది ఏం చెప్పలేదు, చెప్పకుండానే నాకు ఏమేం జరిగాయో చెప్పారు. ఓ, మీరేం చెప్పకుండానే మ్యామే చెప్పారు. తెలుసుకొని చెప్పారు. ఓకే. అవునండి. పోనీ ఈ టైం ఆ టైం అని కాకుండా కరెక్ట్ గా మీరు ఒక ఇల్లు మారారు, మారిన తర్వాత కూడా మీ ఇంట్లో డెత్స్ జరిగినాయి అని కూడా చెప్పారు. అట్లా ఎగ్జాక్ట్ గా చెప్పారు. అప్పుడు నాకు ఇట్లా బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని కూడా మేడం చెప్పారు. ఓకే. ఓకే. అసలు నాకు ఇట్లాంటి ఏం తెలియవు, ఇంట్లో ఉండేవాళ్ళం కదా, అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ లో అవన్నీ అసలు ఎలా జరుగుతాయా అని కూడా అడిగాను. అప్పుడు చెప్పారు మేడం, నీకు బాగా హెడేక్ వస్తుందా, బ్యాక్ పెయిన్ బాగా విపరీతంగా ఉందా అని కరెక్ట్ గా ఎప్పటి నుండో కూడా చెప్పారు. ఇట్లా 3 years నుంచి ఇట్లా జరిగింది అని. సఫర్ అవుతున్నారని చెప్పారు. అసలు చిరంజీవి బ్రేక్ డాన్స్ చేసినట్టేసా నా 3 years. అసలు కూర్చోలేము, నుంచోలేము. అసలు నేను బయటకు కూడా వెళ్లే పనే లేకుండా పోయింది. తలనొప్పి అంటే ఇంకా గోడకేసి కొట్టేసుకునే అంత తలనొప్పి. మేమేదో ఊరికే ఏదైనా దిష్టి దైలు అట్లా జరుగుతుందేమో అని వెళ్ళి దిష్టి తీసుకోవడం, అట్లా తగ్గుతుంది అని మళ్ళీ బెడ్రూమ్ కి రాగానే మళ్ళా పద అని చెప్పి మళ్ళీ దిష్టి తీసుకోవడం, ఇదే గోల్ అయిపోయింది. ఏదో నెగిటివ్ ఎనర్జీ దిష్టి దైలు ఉంటుంది అని అనుకున్నాం కానీ ఇలా బ్లాక్ మ్యాజిక్ జరిగి ఇంత సఫర్ అయ్యామనేది తెలియలేకపోయింది. మ్యామ్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఆ విషయం తెలిసింది. అయితే మేడం వల్లే తెలిసింది ఈ విషయం. అప్పుడు మేడం చెప్పారు, చిన్న చిన్న పూజలు చెప్పారు, అది చేసుకున్నాను. అది చేసుకున్నప్పుడు మేడం చెప్పారు హెడేక్ వస్తది, అది ఎలా పోతది అని. సేమ్ అలానే అసలు విపరీతమైన తలనొప్పి వచ్చింది. అప్పటి నుండి పోయింది. ఎన్ని రోజులు చేశారమ్మా మీరు మ్యామ్ చెప్పింది? చిన్న ఒక సింపుల్ గా ఒక 8 days 7 days అంతే మ్యామ్. ఓకే. ఓకే. అలానే చేశాను. ఒక్కొక్క పూజ వల్ల ఒక్కొక్కటి వదిలి వెళ్ళినట్టు అయింది. ఇప్పుడు మీకు బాగుందమ్మా మరి? 2007 నుంచి ఉన్న మైగ్రేన్ 3 years నుంచి ఇది ఎక్కువ అయింది. అసలు అంత అప్పటి నుండి ఉన్న పెయిన్ నేను అనుకోలేదు అసలు నాకు లైఫ్ లో. ఇంకా ఎప్పుడు తలనొప్పి ఇంట్లో నేను అసలు సన్న వైపు కూడా చూడను, బయట గేట్ దాకా కూడా తొందరగా వెళ్ళను. అలాంటిది నేను బయటకు వెళ్తున్నాను, అసలు నా నడుము నొప్పి అనేది ఇక నేను చేతితో ఇట్లా పట్టుకుని కూడా ఏది పట్టుకోలేకపోయేదాన్ని. ఎప్పుడు నడుము పట్టుకుని నడిచేదాన్ని. ఆడవాళ్ళ ఇంట్లో ఉన్న ఎప్పుడు పడుకోవటం, అసలు ఎండ మొహం చూసేదాన్ని కాదు. అలాంటిది ఈ పూజ అయ్యింది. ఇంకా నా హెడేక్ లేదు, బ్యాక్ పెయిన్ లేదు. పీరియడ్స్ అయితే అసలు మా ఈ పూజలప్పుడు కూడా 5-6 months అసలు రాలేదు. అంటే మీరు 3 ఏళ్లుగా విపరీతంగా బాధపడుతుంటే మీకు అమ్మగారి దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఒక 8 రోజులకే మీకు ఫలితం అనేది వచ్చింది. నెగిటివ్ ఎనర్జీ అయితే పోయింది. ఇంకా మిగతావి కొన్ని పూజల వల్ల అవి కూడా సెట్ అయిపోయింది. ఈ పూజలు అయ్యే లోపే ఇంకా పూజలో ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఓ, మంచి విషయం. మేడమే చేశారు దానికి కూడా. ఓహోహో.
మేడం చెప్పిన పూజలు అలా చేసుకున్నాను, మేడం చేయించారు. మ్మ్. దాని వల్ల నాకు అది కూడా పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. మంచి విషయం అమ్మ. వాళ్ళు అది చెప్పి వీళ్ళు ఇది చెప్పి ఆ గుడికి పోయి ఈ గుడికి పోయి ఎన్ని చేసినా ఏది తగ్గలేదు. ఇంకా ఇది కూడా హోప్ లేదు, కానీ ఇంకా లాస్ట్ ఛాన్స్ ఇద్దాము, తగ్గితే తగ్గుతుంది కదా అవును. మ్మ్. అలా అనుకుని మేడం మేడం యూనివర్స్ పంపినట్టే నాకు అలా యూట్యూబ్ లో అలా కనపడి చూసి చేశాను. మ్మ్. మేడం వల్లే నాకు నిజంగా తగ్గింది. నేను కూడా అసలు చెప్పాలి, అందరు యూట్యూబ్ లో చెప్తుంటే నేను కూడా చెప్పాలని అనుకున్నాను, ఎందుకంటే నేను ఇలాంటివి నమ్మను. అదే అదే కానీ అంత సఫర్ తగ్గింది. చాలా మంచి విషయం అమ్మ. కంగ్రాచులేషన్స్, మీకు పెళ్లి కూడా సెట్ అయిందని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అసలు నిద్ర కూడా ఉండేది కాదు అండి నాకు, అసలు రాత్రులు నిద్ర ఉండేది కాదు, నీరసం. ఇప్పుడు అంతా బాగుంది కదమ్మా మీకు? చాలా మ్యామ్. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసి ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడేలాగా, అంటే ఈ మీరు చెప్పడం ద్వారా ఇంకా వేరే వాళ్ళకి కూడా హోప్ వస్తుంది యాక్చువల్లీ. సో ఇంకా వాళ్ళకి కూడా వాళ్ళ సమస్య కూడా పెద్దదని అనుకుంటూ ఉంటారు, వాళ్ళది కూడా తీరుతుందని ఒక హోప్ వస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ, మీరు మీ ఎక్స్పీరియన్స్ అనేది మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యా. సో అమ్మ మాట్లాడాం కదా, చాలా హ్యాపీగా ఉంది అసలు. తను మిమ్మల్ని కలిసిన తర్వాత ఎన్నో ఏళ్ళ సమస్య తనకి కొద్ది రోజుల్లోనే మీరు తీర్చారని చెప్పి. అమ్మ అసలు వాళ్ళు కలిసినప్పుడు మీరు తన చెప్తూ వచ్చింది అంటే, చూడగానే తనేం చెప్పకుండానే మీరు అన్ని చెప్పేశారు. చూసిన వెంటనే తనకున్న ప్రాబ్లం అంతా కూడా మీరు గుర్తించి ఇది సఫర్ అవుతున్నారు కదా అని చెప్పారని అంటుంది. నిజంగా మీకు ఎలా తెలుస్తుందమ్మా అది? యాక్చువల్ గా అంటే వీళ్ళు కూడా ఆన్లైన్ అపాయింట్మెంటే, సో వీళ్ళందరూ మొబైల్ ద్వారానే తెలుసుకున్న వాళ్ళు. ఇప్పుడు ఈమె ఏంటంటే ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు, వాళ్ళకి ఒక పర్టికులర్ టైం ఇస్తాం, అంటే కన్సల్టేషన్ టైమింగ్ అనేది. బట్ అది మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ లోంచి వాళ్ళు బుక్ చేస్తారు అపాయింట్మెంట్ టైం, ఈ టైం మీకు ఉంది, మీరు ఈ టైం దా మాట్లాడతారు మేడం తని. సో వాళ్ళకి జాతకాలు కూడా ఏం తెలియదు కదా, బట్ వాళ్ళ టైమింగ్ ఇచ్చిన ప్రకారం వాళ్ళకి అంటే ప్రశ్న చక్రం ఇటు వేస్తాం, అంటే ప్రసన్నం అంటారు తెలుగులో, తమిళ్లో ప్రసన్న చక్రం అంటాం అది. సో ఆ ప్రసన్న చక్రం వేయంగానే వాళ్ళకి ఎక్కడ నుంచి నెగిటివ్ ఎఫెక్ట్ ఉందా, అసలు ఎందుకల్లా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు, ప్లస్ వాళ్ళకి ఏం ఇష్యూ ఉంది అక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ మనం అవి చూడంగానే అసలు మేజర్ విషయం ఈ విధంగా చెప్తాం. సో నెక్స్ట్ వాళ్ళ ఆరోస్కోప్ చెక్ చేస్తాం కదా, వాళ్ళకి పాస్ట్ జరిగిన విషయాలు, వాళ్ళు ఒక ఇంటికి షిఫ్ట్ అయిన వెంటనే అక్కడ నుంచిదా మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చింది, ఒక ఆయన చనిపోయారు, అక్కడ నుంచిదా మీకు బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ కూడా స్టార్ట్ అయింది అక్కడ నుంచి అని చెప్పాను, అది కరెక్ట్ అని అన్నారు చూడండి. సో అవన్నీ కూడా మనకి జాతకం చూడగానే తెలుస్తుంది. సరే నెక్స్ట్ ఆమెకి హెల్త్ ఇష్యూస్, అసలు ఎలాంటి హెల్త్ ఇష్యూ వల్ల ఆమె బాధపడుతున్నారు అవన్నీ కూడా చెప్తే, అసలు స్టార్టింగ్ లో ఈమె కూడా జ్యోతిష్యం కానీ ఇంకొకటి రెమెడీ ఇచ్చినప్పుడు కూడా నమ్మట్లేదు, ఎందుకంటే 2007 నుంచి సఫర్ అవుతుంది ఆమె. ఎక్కువ మందుల దగ్గర జాతకాలు చూపించుకుని రెమెడీస్ ఫాలో అవుతున్నారు, కానీ ఎక్కడ సెట్ అవ్వలేదు. అందుకే వాళ్ళ మదర్ కూడా ఇవన్నీ నమ్ముతామా లేదో, సర్లే ఒక్కసారి ఫైనల్ అవును అంతే, అందుకే ఆ మాట అంటున్నారు చూడండి. నన్ను కూడా స్టార్టింగ్ లోనే డౌట్ పడారు. నేను అన్నాను, అమ్మ మీకు నమ్మకం ఉంది అంటేనే మీకు ఈ రెమెడీస్ చేపిస్తాం. యాక్చువల్ గా ఒక రెమెడీ అనేది ఒక 48 days ఉంటుంది, ఒక మండలం. బట్ దాంట్లో వచ్చిన కొన్ని ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవడం అనేది ఉంటుంది, అంటే కొన్ని మెటీరియల్స్ పంపిస్తారు వాళ్ళు, అది వచ్చి కొన్ని వాళ్ళ చేతితో కొన్ని చేయాలి, అంటే అది వైబ్రేషన్ వాళ్ళకి అందాలనే దాని వల్ల పంపిస్తారు. ఇది కొల్లిమలలో పూజలు జరుగుతుంది కేరళ దగ్గర, సో అది వాళ్ళు చేస్తారనమాట. అంటే మనకు వచ్చే కేరళ ప్రాసెస్ ఇక్కడ కొల్లిమలలో జరుగుతుంది, అంత పవర్ఫుల్ మూలికలతో చేపించేది అది. సో అందుకే మంచి రిజల్ట్ ఉంటుంది. కరెక్ట్ రెమెడీ ఆమె ఫాలో అయింది, ఆమెకి అసలు నెక్స్ట్ మంత్ మ్యారేజ్. అదే చాలా సంతోషంగా ఉంది. తన ఎక్స్పీరియన్స్ కూడా అసలు ఎప్పటి నుంచో సఫర్ అయ్యి నాకు ఇప్పుడు తీరిపోయిందని చెప్తుంది. చాలా హ్యాపీగా ఉంది తను కూడా. ఓకే అండి, చాలా చాలా సంతోషం. నా క్లయింట్లు అందరూ మంచిగా ఉన్నారు కదా. అదే చూసారు కదండి మీరు కూడా. ఇప్పుడు ఎవరైనా కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ, లేదంటే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయని డౌట్ ఉన్నా కానీ, లేదంటే మీకు ఏది మంచి జరగట్లేదు, మనకి ఏదో ఒకటి స్టాప్ చేస్తుందనే ఒక ఫీలింగ్ ఉన్నా కానీ, అలాంటప్పుడు మనకి తెలియని ఒక రెమెడీస్ మనకు ఉంటాయి యాక్చువల్లీ. సో అలాంటివన్నీ కూడా అమ్మ కనిపెట్టేసి మనకి తనుష్క మ్యామ్ గారు దాని సొల్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది ఇలాంటి సొల్యూషన్ అంటే మీరు ఏం సఫర్ అవుతున్నారు అవన్నీ కూడా కనుక్కొని దాని సొల్యూషన్ ఇస్తారు కరెక్ట్గా. సో మీరు ఎలాగో ఎక్స్పీరియన్స్ కూడా విన్నారు. సో మీరు కూడా ఒకవేళ తనుష్క మ్యామ్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మనకి స్క్రీన్ పైన కాంటాక్ట్ చేయడానికి నంబర్స్ ఉన్నాయి. సో నంబర్స్ని మీరు కనుక కాంటాక్ట్ చేసినట్లయితే మనకి తనుష్క మ్యామ్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు మీ సమస్య అనేది చెప్పుకొని దానికి సొల్యూషన్ అనేది మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ అమ్మా.